నమస్కారం ప్రజలారా. మనము అన్న వైవి సుబ్బారెడ్డి అన్న, కరుణాకర్ రెడ్డి అన్న, వీళ్ళకి ముగ్గురికి మధ్యలో ఒక మిల్లిట్ అన్న, అందరూ అన్నలు, ఈ నలుగురు అన్నలు కలుసుకొని ఒక బాంబు పేలుద్దాము గోశాలకు సంబంధించి అని చెప్పి 2-3 రోజులు వివేకా సార్తో కల్లో మాట్లాడి ఒక నిర్ణయానికి ఒక తుది నిర్ణయం అయితే తీసుకున్నారు. కరుణాకర్ రెడ్డి గారు అదే కోణంలో ముందుకు పోయినాడు. గోశాల సంబంధించి ఎప్పుడో 2019లో విజయవాడ సమీపంలో ఉండేటువంటి అక్కడ గోశాలలో జరిగినటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఈడబెట్టి ఏదో చనిపోయినాయి గోవులు అని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు. ఓకే, ఈరోజు ఏదో ప్రతి సవాళ్ళు మధ్య జరిగింది. సరే, ఆ జరగడంతో కొంత డ్రామా కూడా నెలకొనింది. ఆడ ఏంటంటే, నేను ముందే చెప్తున్నా, వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఎవరికి కూడా నేను మాట్లాడినట్టు ఎక్కడ ఏదో కొన్ని పాయింట్లు దొరకలేదని చాలామంది సెర్చ్ చేస్తున్నారని చెప్పి నాకు తెలిసింది. మీకు కావాల్సిన పాయింట్లు ఈ వీడియోలు దొరుకుతాయి, మీరు చూడండి. పోతే ఆడికి పోయినారు, ఏదో పొద్దున్న 8:45కి ఎంతకో నిద్రలేసాడు. 9:30కి మేకప్ కొట్టుకొని టిఫిన్ చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చే పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంక రాండి పదాము, మేము మీకు సెక్యూరిటీ ఉంటాము, తొడుకోపోతామని. ఆయన ఇంట్లో నుంచి దిండులు దాండ్రా అని పొనుకున్నారు. సరే, రాత్రి దాగిన దిగలేదో ఎట్నో అది పక్కన పెట్టండి, మనకు సంబంధంలే. సరే, ఓకే, జరిగింది. ఇప్పుడు ఏ సమస్య ఉన్నా రాకుండా ఉన్నింది. ఓకే, బాగానే ఉంది. మన ఆర్కే రోజా ఆంటీ గారు వచ్చారు. చెన్నై నుంచి వచ్చినారా లేకంటే నగిరి నుంచి వచ్చినారా అని ఆలోచన చేస్తే నగిరి నుంచే వచ్చిందంట. సరే, నగిరి నుంచి వచ్చింది అన్న మన పార్టీ జెండా పట్టుకోనో లేకంటే బులుగుదే అంటే ఈడ నేను స్త్రీలని ఎక్కడా కూడా అసభ్యకరంగానో లేకంటే వాళ్ళు కట్టుకున్న బట్టల గురించి కానీ లేకంటే నేను ఇంకొక రకంగా చెప్పలా. జగనన్న మాట్లాడిందే చెప్తున్నా. పసుపు చీర కట్టుకొని వచ్చింది ఆర్కే రోజా గారు. ఈరోజు రోజా ఆంటీ గారు వచ్చారు. జగనన్న ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడదాం అనుకున్నాడు. ఏది, ఈ గోశాలకు సంబంధించి ఈ వాదనలు, ఈ ప్రతిపాదనలు ఏందో ఉంటాయి కదా, అవన్నీ వాటి గురించి మాట్లాడదాం అనుకుంటే పసుపు చీర కట్టుకోవచ్చిందని అన్న చూసి వెనక్కిపోయినాడు. ఎందుకంటే సొంత చెల్లెళ్ళ మీదనే పసుపు చీర కట్టుకునిందని భారీ బహిరంగ సభలో, సిద్ధం సభల్లో, మీటింగుల్లోనే మాట్లాడినటువంటి మన జగనన్న ఇంకా రోజా ఆంటీ కట్టుకొని వచ్చితే ఆయనకి ఏడగాలుతుందో అర్థం కాకుండా పోయినాడు చూసుకునేదానికి, ఏడగాలుతుందని. సరిపోతే ఏమో మాట్లాడుతుందో ఇందాం ఒకసారి. ఏమో మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. ఎందుకు ఆయాసపడుతుంది? ఏమన్నా నడిచి వచ్చిందా నగిరి నుంచి? అట్ట లేదా, వచ్చా అది దీని పేరు మర్చిపోతాం అబ్బా. గాజుల బండి కాడ పెట్రోల్ బంకులో డీజిల్ గడ కొట్టించుకునింది ఇన్నోవా బండికి. ఆడగడ డబ్బులు ఇకంటే వచ్చింది, అది వేరే విషయం అనుకో. ఎందుకంటే మనకు ఆడ వాటా ఉండదులే అని చెప్తాందంట. సరే, ఎందుకు అంత ఆయాసపడుతుందే? ఏమన్నా ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అటగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోవమంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి రోజా ఆంటీ గారు ఎందుకు అంత ఆయాసపడుతున్నారు మీకేమన్నా తెలుసుంటే కింద కామెంట్లో పెట్టండి, నేను తెలుసుకుంటా. డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు ఆడంగి లదవులు. అంటే ఇప్పుడు ఆడంగి లదవులు ఎవరు నన్నిందామా? ఇప్పుడు అన్న శవం కనపడితే కానీ బయటికి రాడు. ఇప్పుడు గోశాల మీద కూడా అన్న బయటకు వచ్చి మాట్లాడాలి కదా. అంటే అన్న మాట్లాడలేదు, ఏమన్నా ఆడంగేదవా? అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడు మన గవర్నమెంట్లో, మన ప్రభుత్వం అధికారంలో, మన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ దేవాదాయ శాఖ మంత్రి కూడా దాంట్లో సంబంధం ఉంటుంది కదా. మరి ఆయన ఎందుకు వచ్చి మాట్లాడాలి? అంటే ఆయన గాజులు వేసుకున్నాడనే. నేను ఇక్కడ ఎవరిని మహిళల్ని కించపరిచి మాట్లాడలేదు. ఏమి మాట్లాడిన దానికే మాట్లాడుతున్నా. ఎవరు ఆడంగి వెధవులు? కరుణాకర్ రెడ్డి గారు రాలేదు నువ్వు మాట్లాడేటప్పుడు, ఆయన ఏమన్నా ఆడంగి వెధవా? అట్ట ఆడంగి వెధవులు అట్ట అవులే మాట్లాడకాక ఎందుకు ఈ పనిమాలిన మాటలు? మరి అన్న బయటికి వచ్చి మాట్లాడలేదని ఏమన్నా అన్నని అంటున్నావా? మరి తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాడు, శవం కనపడితేనే కదా బయటకు వచ్చేది. మరి ఇంక అన్న గాజులు వేసుకొని పూలు పెట్టుకున్నాడనే. ఏంది ఇది అంట? ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందట? ఆడంగి వెధవులు అంటున్నావు. ఏమన్నా ఆస్తమానా? అదేదో నోట్లో పెట్టుకొని కొట్టుకుంటారట పుసుకుమని. అదేమన్నా జబ్బు ఏమన్నా ఉండదా అని రాష్ట్రంలో ఉండే ప్రజలు అనుకుంటున్నారు. నేను అనుకునేది కాదు. మనకి ఏం లేదు, మనం జర్మనీకి పోయి ఏమేమి ట్రీట్మెంట్లు చేయించుకోవచ్చినావు అని అనుకుంటున్నారు. ఆ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా నువ్వు ఎందుకు ఇంత ఆయాసపడుతున్నావు అనేది మాకు బాధ ఆంటీ గారు. ఇప్పుడు నేనేం చెప్తానంటే,
నువ్వు ఏదో చెప్పినావు, మనం ఏదో చేసాము, మనం నగిరి నుంచి వచ్చినాము, ఆడ డీజిల్ కొట్టించుకొని వచ్చినాము, వీడికి వచ్చి మాట్లాడినాము, ఏం ఉపయోగము? ఉపయోగం ఏంది? ఏమన్నా ఊడిందా? పోలీసు వాళ్ళకు శ్రమ తప్పితే ఏమయ్యా? పోలీసు వాళ్ళకు శ్రమ తప్పితే ఏమన్నా ఆడేమన్నా జారిపోయిన పని ఏమన్నా ఉండే, లేదంటే ఏమన్నా వీళ్ళు ఏమన్నా బిగించేమన్నా వచ్చారు చెప్పు పని. ఊరికే మీడియా వాళ్ళు ఒక దిక్కు బాయ్ ఊడిపోయి జారిపోయి నీళ్ళు ఒక దిక్కు, పోలీసు వాళ్ళు ఒక దిక్కు ఆయన వాళ్ళు ఏం చేస్తారు, ఇంక ఇరు వర్గాలు వచ్చితే ఏమన్నా కలబడుకొని కొట్టుకుంటారేమోనని వాళ్ళ బాధ, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ ఏమన్నా వచ్చేదేమోనని వాళ్ళ బాధ వాళ్ళది, మన బాధ మంది. మనమేమో టీవీల్లో కనపడాలని మనమేమో తట్టుకొని వచ్చి మన ఇటు ప్రకారం ఏడు మాట్లాడుతుంది, ఏం ఉపయోగము? సో నేనేం చెప్తానంటే, ఇటాటి మాటలు మాట్లాడిన పాట, లేదంటే ఆడంగి వెధవలు, ఎవరు ఆడంగి వెధవలు అనేది తెలుసు. ఎవరు ఆడంగి వెధవలు అనేది తెలుసుకొని రాష్ట్రంలో ఉండే ప్రజానీకం తాటాకు ఒకటి కప్పి తాటాకు ఒకటి పరిచి దాని మీద కొత్తలు పెట్టారు. అర్థమైందా? మనకు ఎవరు ఏమి అనేది తెలుసులే, ఎందుకులే, ఇంకా అయిపోయింది, మనల్ని చెక్కేసినారు, మన పని అయిపోయింది. నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఉన్నావంటే రాబోయే రోజుల్లో ఆ గేరాలో కూడా ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయో తెలీదు. సలవామని చెప్తానే ఉన్నాడు నాకు, ఓరే స్వామి నువ్వు చెప్పరానైనా చెప్పరా ఆమెకని. ఎన్నా సొల్లమే ముడియాది నీ మొగుడు ఎందుకులే, పోరా స్వామి పో.